బ్రెయిన్ డెడ్ అంటే మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది ఈ అమ్మాయి. ఎంత అన్యాయమో చూడండి. రెండోది, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు అక్యూజ్డ్ చూడండి. ఇతను అనుకోండి, సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఆపుతా ఉన్నారు, రావడానికి వీల్లేదని బ్రీత్ అనలైజర్ పెట్టారు. అంటే ఎంత తప్పదాగేసి ఉన్నారో చూడండి. వీళ్ళకి సంబంధించిన కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. నెంబర్ ప్లేట్లు ఎందుకు తీశారు? ఫ్రంట్ బ్యాక్ కూడా నెంబర్ ప్లేట్ తీశారు. పోలీస్ స్టేషన్ బయట ఉంది. ఇది కాకుండా ఒక్కసారి ఇన్సిడెంట్ ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. నేను ఒక్కటే నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ ప్లేట్ కూడా కనబడట్లా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ కట్టారో 110 సెక్షన్, ఆ సెక్షన్కి 3 years నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్ అంటే దట్ ఈస్ బెయిలబుల్. 105 ఏం చెప్తా ఉందండి? 105 గనక మీరు సెక్షన్ కడితే 10 years ఇంప్రిజన్మెంట్ అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది, అంటే ఒక డాక్టర్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ క్లియర్గా అర్థమవుతోందండి. నిజంగానే కనుక ప్రతిపక్షము మేము వాయిస్ రైజ్ చేయకపోతే ఇది రెగ్యులర్ యాక్సిడెంట్ కేసుని కిందన క్రియేట్ చేసే కార్యక్రమం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఫస్ట్లో సెక్షన్ 125B ఎలా కట్టారు? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ లేవా? అందులో క్లియర్గా అర్థమవుతోంది వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. అక్కడ ప్రసాద్ ఆదిత్య మాల్లోకి లోపలికి రానివ్వట్లేదు. అంటే ఫుల్గా తప్పదాగి ఉన్నారు. ఆ తప్పదాగి ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి 3 సార్లు గుద్దారు ఆ స్కూటీని. 3 సార్లు గుద్దిన తర్వాత అమ్మాయి కింద పడిపోతే ఆ కారు మీద నుంచి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. మరి తీసుకుని వెళ్ళినప్పుడు ఎందుకు అక్యూజ్ని అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా. నిన్నటిదాకా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ మధ్యలో ఏదో ఒక హై డ్రామా జరిగిందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ మధ్యలో హై డ్రామా జరిగింది. ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడిలు తీసుకుని వచ్చారు? ఖచ్చితంగా ఈయన ఎవరెవరితో మాట్లాడారు ముందర పోలీస్ SHOని ఇంట్రాగేట్ చేయాలి. ఎవరైతే ప్రకాష్ నగర్ సిఐ ఉన్నాడో సిఐని కూడా పార్టీ కింద ఇన్క్లూడ్ చేసి అతన్ని కూడా అక్యూజ్డ్ కింద ఇన్క్లూడ్ చేసి అతని పైన కూడా ఇంట్రాగేట్ చేస్తే పూర్తి స్థాయిగా వాస్తవాలు బయటకు వస్తాయి. ఏంటండి ఇది? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? 3వ తారీఖు ఘటన జరిగితే 6వ తారీఖు దాకా ఏం చేస్తూ ఉన్నారు? 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ DSP వచ్చి స్పందించడు. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేము వాయిస్లు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు. అప్పుడు సెక్షన్లు మారుస్తూ ఉన్నారే, మీ కంటికి కనబడట్లేదా? సీసీ ఫుటేజ్ చూస్తే తెలీదా? 5 నిమిషాల్లో చెప్పచ్చు అక్కడ జరిగిన అఫెన్స్ ఏంటనేది. మీకు 3 రోజులు పడతా ఉందా అది ఏంటనేది తెలుసుకోవడానికి? ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ 110 చెప్తుంది దట్ ఈజ్ బిలో 7 years ఇంప్రిజన్మెంట్ కాబట్టి దట్ కెన్ బి బెయిల్డ్. మీరు సెక్షన్ 105 కడితే అది కల్పబుల్ హామిసైడ్ అవుతుంది. దానికి 10 years అండ్ అబోవ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశం ఉంది. మరి ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనండి? ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే చేయబడితే వాడికి అదే లాస్ట్ డే అని చెప్పాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? మరి ఇవాళ వాంటెడ్లీ ఒక డాక్టర్ పైన కారు ఎక్కించుకొని తప్పదాగి తీసుకెళ్తా ఉంటే కారు ఎక్కించుకుని ఆమె అటెంప్ట్ టు మర్డర్ కూడా, నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సెక్షన్ 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే వాంటెడ్లీ ర్యాష్గా కారు నడిపి ఆమెని చనిపోవడానికి అవకాశం ఉండే కారకులు అయ్యారు కాబట్టి హిట్ అండ్ రన్ కిందన కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. అంటే అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటే 110 వస్తుంది. ఆ 110 సెక్షన్ ఏంటంటే బెయిల్ రావడానికి అవకాశం ఉంది.
మరి ఇంత ఘటన జరిగితే అక్యూజ్ని బెయిల్ ఇచ్చి వదిలేస్తారండి ఇవాళ? ఒక్కసారి ఈ పూర్వాపరాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టాల్సిందిగా, దీనిపైన పూర్తి స్థాయి సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగకపోతే ఏంటండి? ఇప్పుడు నేను ఇందాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో నేను వెళ్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తా ఉన్నారు. మేము ఎవరం కూడా గొడవలు చేయడానికి రాలేదే. అసలు కార్ నంబర్ ప్లేట్ ఒక్కసారి నేను చూపిస్తానండి. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఈ అమ్మాయి అండి, పాపం డాక్టర్ ప్రియాంక, 28 years old. ఈ పాప రూట్ కాజ్ని పట్టుకోండి. లేకపోతే ఇలాంటి మర్డర్లు, ఇలాంటి ఘటనలు రాజమండ్రిలో సర్వసాధారణం అయిపోయినాయి. దీనికి వెనకాల ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ప్రజాప్రతినిధులు ఉన్నారా దీనికి బ్యాక్ ఎండ్? లేకపోతే వీళ్ళు అంతా బీరంగం ఎలా చేస్తారు? అసలు నిజంగా ఎస్పీకి అండి రాజమండ్రిలో ఇంత అఫెన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ ఉండదండి? ఇంత దాడులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఖచ్చితంగా గంజాయి మత్తులో ఉంటారు. గంజాయి మత్తులోనూ ఇంజక్షన్లు తీసుకుని ఆ మత్తుల్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి బ్లేడ్లతో చెక్కేస్తూ ఉన్నారు. నేను ఉత్తినే చెప్పట్లా. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలు విపరీతంగా పెట్టరేకపోతున్నారని ఉత్తినే చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్గా రోడ్డు మధ్యలో ఆపి మరీ అరెస్టులు చేస్తారు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎవరైతే పీతారామకృష్ణని పీడీ యాక్ట్ పెట్టారు, దానికి ముందు రౌడీ షీట్ తీస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకు ఇస్తుందండి హైకోర్టు డైరెక్షన్? కక్ష సాధింపు చర్యలు చేయొద్దు, పోలీస్ స్టేషన్కి పిలిపించొద్దు అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆగకుండా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. వెంటనే 4 రోజులు తిరగకుండా హైకోర్టు నుంచి రిలీఫ్ ఆర్డర్ వచ్చింది. అంటే ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రౌడీల కిందన చిత్రీకరించి ఆ నెపము మా పైన వేస్తూ ఉన్నారు. కానీ బ్యాక్ ఎండ్ చేసేవాళ్ళు ఎవరు? ఇవి కదా వాస్తవాలు బయటికి రావాలి. నేను ఒక్కటే మై సీరియస్ క్వశ్చన్ అండి, 3 రోజుల నుంచి అక్యూజ్ని ఎందుకు పట్టుకోలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. దొరకలేదా? అబ్స్కాండ్ అయ్యాడా? నిన్న రాత్రి పట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ఇందులోనే మతలబు ఉంది. ఈ 3 రోజులు ఎవరు రెస్క్యూ చేశారు? 3 రోజుల దాకా యాక్సిడెంట్ కేసు కిందన 125 సెక్షన్ కిందన చిత్రీకరించారు. 3 రోజుల తర్వాత ఇది పెద్ద వైరల్ అవుతుందని 308 110 కట్టారు. 110 కాదు కట్టాల్సింది, 105 కట్టాలి. ఇంకా మీకు ఒక రకంగా చెప్పాలని అంటే 109 కడితే అటెంప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ కింద కట్టాలి. సో ఇంత అంబిక్విటీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అన్ని వేళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తూ ఉన్నాయి. ఎవరైతే నిందితుల్ని, అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాపాడుతున్నారని నేను చెప్పట్లా, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఈవెన్ ఎస్హెచ్ఓని కూడా అక్యూజ్డ్ కిందన పెట్టి అతనిపైన కూడా విచారణ చేస్తే ఎవరి దగ్గర నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి అనేది పూర్తి స్థాయిగా నిజాలు బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నేను ఒకటే రాజమహేంద్రవరం ప్రజలకు కానీ ఈ ఎవరైతే పాపం విక్టిమ్ ఫ్యామిలీకి కూడా నేను చెప్తా ఉన్నా, నేను పూర్తి స్థాయి భరోసా ఇస్తూ ఉన్నా. ఖచ్చితంగా డాక్టర్కి, ప్రియాంకకి జరిగిన అన్యాయానికి బాసటగా భరత్ నుంచుంటాడు. ఎంత దూరమైనా వెళ్తాము. న్యాయం ప్రివేల్ అయ్యేదాకా, జస్టిస్ జరిగేదాకా ఖచ్చితంగా నుంచుని పోరాడతానని డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులకి భరోసా ఇస్తూ ఉన్నాము. ఎంత ఎదురొచ్చినా, ఎవరు ఎదురొచ్చినా ఖచ్చితంగా నుంచుని పోరాటం చేస్తాం.